కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణం అత్యంత ఆసక్తికరంగా మారింది. వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పోరాడుతుంటే, ఈసారి ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు తన ఉనికిని బలంగా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మొత్తానికి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా బలమైన శక్తిగా ముందుకొస్తుందని కేరళ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలు రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహకందని మార్పు జరగనుందా? అధికార మార్పు జరగడం ఖాయమా? ఇంతకీ సర్వేలో తేలిన అంశాలేంటి? ఇప్పుడు చూద్దాం. కేరళలో రాబోయే ఎన్నికలకు ప్రధాన రాజకీయ కూటములు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తమ సన్నాహాలను ముమ్మరం చేసే. ఎల్డీఎఫ్, సిపిఐఎం నేతృత్వంలో అధికారం నిలుపుదల కోసం యూడీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలో అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుండగా బీజేపీ కూటమి తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్ వంటి చోట్ల బీజేపీ విజయం సాధించడం రాజకీయ సమీకరణలో మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఓటర్ల జాబితాల సవరణ, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. పోటీ తీవ్రంగా ఉండడంతో ప్రతి పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజలకు వెళుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. కేరళ రాజకీయాల్లో ఇప్పుడు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల మధ్య పోటీ ఉండేది. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి మారుతుందని కేరళ రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్రంలో మూడో శక్తి నుండి నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కేరళ రాజకీయ ముఖ చిత్రంలో బీజేపీ ఒక చారిత్రాత్మక మలుపును ఎదుర్కోబోతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో సురేష్ గోపి రూపంలో త్రిశూర్ నుండి తొలి ఎంపీ సీటును గెలుచుకోవడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బీజేపీ తన ఓటు బ్యాంకును గతంలో ఉన్న 15% నుండి ప్రస్తుతం 20% వరకు పెంచుకోగలిగింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటు శాతం 25% దాటితే అనేక స్థానాల్లో యూడీఎఫ్ లేదా ఎల్డీఎఫ్లను వెనక్కి నెట్టేసి బీజేపీ రెండో స్థానానికి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ బలానికి ప్రధాన కారణం ఆ పార్టీ చేపట్టిన క్రైస్తవ మైనారిటీ అప్పీల్. కేరళలోని మధ్య కేరళలో ప్రభావవంతంగా ఉండే క్రైస్తవ వర్గాలను చేరదీయడం ద్వారా పార్టీ తన సంప్రదాయ హిందూ ఓటు బ్యాంకుకు తోడుగా అదనపు బలాన్ని సమకూర్చుకుంటోంది. దీనికి తోడు ఇటీవల జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 50 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం రాజధాని నగరంలో ఎల్డీఎఫ్ 45 ఏళ్ల ఆధిపత్యానికి గండి కొట్టింది. వివి రాజేష్ ను మేయర్గా ఎంపిక చేయడం ద్వారా పార్టీ నగరాల్లో తన బలాన్ని నిరూపించుకుంది. పార్టీ నాయకత్వంలో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రస్తుతం కేరళ బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని ఒక కార్పొరేట్ స్టైల్లో క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నారు. ఆయనతో పాటు పలువురు కీలక నేతలు కేడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ కేరళపై ప్రత్యేక దృష్టి సారించి తరచూ పర్యటించడం, కేంద్ర పథకాల లబ్ధిదారుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో బీజేపీ సక్సెస్ అవుతోంది. అయితే ఈసారి మాత్రం అన్ని పార్టీలు ఛాలెంజింగ్ గా తీసుకుంటూ ఉండడంతో గెలుపు ఎవరిదనే చర్చ నడుస్తోంది. అయినా బీజేపీ రెండో స్థానానికి రావడం అంత సులభం కాదని చెప్పుకోవచ్చు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇప్పటికీ బలంగానే ఉంది. కానీ అధికార పక్షంపై ఉన్న వ్యతిరేకత, కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బలహీనపడడం బీజేపీకి కలిసి వచ్చే అంశం. ఒకవేళ కేరళలో త్రిముఖ పోటీ తీవ్రమైతే కొన్ని స్థానాల్లో బీజేపీ అనూహ్యంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరువనంతపురం, త్రిశూర్, పాలక్కాడ్, కాసర్గోడ్ జిల్లాల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వనుంది. 2026 ఎన్నికలు కేరళలో ద్విముఖ పోటీకి స్వస్తి పలికి త్రిముఖ పోటీకి తెరలేపనున్నాయి. బీజేపీ అధికారంలోకి రాకపోయినా అసెంబ్లీలో గణనీయమైన సీట్లు గెలుచుకుని రెండో అతి పెద్ద పార్టీగా ఎదిగినా అది ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెనుమార్పుగానే పరిగణించబడుతుంది. ప్రస్తుతం బీజేపీ లక్ష్యం 140 సీట్లలో కనీసం 15 నుండి 20 సీట్లు గెలుచుకుని కింగ్ మేకర్ గా మారడం. ప్రస్తుత ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి ఎల్డీఎఫ్ కు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా పలు వివాదాలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల్లో ప్రతికూల భావనను పెంచాయని తెలుస్తోంది. అలాగే రైతుల సమస్యలు, ముఖ్యంగా రబ్బరు రైతుల ఆందోళనలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అడవి జంతువుల దాడులు, కొండ ప్రాంతాల్లో రైతుల అసంతృప్తి కూడా ఎల్డీఎఫ్ ఓట్లలో తగ్గుదలకు కారణమయ్యే అవకాశం ఉందని అంచనా. దక్షిణ కేరళలో సంప్రదాయంగా ఎల్డీఎఫ్ కు మద్దతునిచ్చే వర్గాల్లో కూడా
అసంతృప్తి పెరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా వరి రైతులు, కాజు కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని సమాచారం. దక్షిణ కేరళలో ఎల్డీఎఫ్ కొంత బలంగా ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో యూడీఎఫ్ ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. కొన్ని చోట్ల బీజేపీ పెరుగుదల పరోక్షంగా యూడీఎఫ్కు లాభం చేకూర్చే అవకాశం ఉంది. మరోవైపు కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన తాజా ప్రీ ఎలక్షన్ సర్వే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో అధికార మార్పు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమిని వెనక్కి నెట్టి యూడీఎఫ్ కూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది. మొత్తానికి 140 అసెంబ్లీ స్థానాల్లో ఎవరికి ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉంది అనేది ఉత్కంఠ రేపుతోంది.